గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. అమరావతి చట్టబద్ధతకు లోక్సభ ఆమోదం. అమరావతికి వ్యతిరేకం కాదంటూ సభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ. ఆంధ్రుల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక అన్న సీఎం చంద్రబాబు. బులెటిన్ లో ముందుగా అమరావతికి ఆమోదం. టాప్ 9 న్యూస్ చూద్దాం. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లును లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రేపు అమరావతి చట్టబద్ధత బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్తుంది. లోక్సభలో ఈ బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. విభజన సందర్భంగా ఏపీకి అనేక హామీలు ఇచ్చామని మాణిక్యం ఠాగూర్ అన్నారు. అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం ఎక్కడుందని ప్రశ్నించారు. పన్ను రాయితీలు, పరిశ్రమలకు రాయితీలు ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్ లోనే ఉందని, ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అమరావతి తనకు ఎమోషన్ అన్నారు పెమ్మసాని. బిల్లుపై మాట్లాడడం అమరావతి బిడ్డగా గర్విస్తున్నట్లు చెప్పారు. అమరావతి రైతులకు, మహిళలకు అభినందనలు తెలిపారు. అమరావతి అభివృద్ధికి బీజం వేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని చెప్పారు. అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ 3 ముక్కలాట ఆడిందన్నారు పెమ్మసాని. ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంట్లో పెట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని సమర్థిస్తూ గతంలోనే బీజేపీ తీర్మానం చేసిందన్నారు. అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ఈ బిల్లు ద్వారా ఇకపై ఎవ్వరూ రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడలేరని చెప్పారు సీఎం రమేష్. అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ లోక్సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. తాము అమరావతికి వ్యతిరేకం కాదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. కానీ ఈ తరహా బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లుతో ఏపీ ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు. చాలా అంశాలపై బిల్లులో క్లారిటీ లేదన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లును సమర్థిస్తున్నామని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు. కానీ విశాఖను రాజధానిగా చేసుకునుంటే ఇంత ఖర్చయ్యేది కాదని చెప్పారు. రాజధాని కోసం పెద్ద ఎత్తున రైతుల భూములు తీసుకున్నా రాష్ట్రాల హక్కుల కోసమే తాము బిల్లుకు మద్దతిస్తున్నామని వివరించారు. విభజన తర్వాత ఏపీకి కొత్త రాజధాని అవసరం ఏర్పడిందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. అమరావతికి భూమి ఇచ్చేందుకు 29,000 మంది రైతులు ముందుకొచ్చారని తెలిపారు. వైసీపీ హయాంలో రాజధానిపై తీవ్ర అస్థిరత నెలకొందని, వైసీపీ అవివేకమైన నిర్ణయాలు తీసుకుందని పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు జనసేన మద్దతునిస్తుందని జనసేన ఎంపీ బాలశౌరి అన్నారు. గత ప్రభుత్వం రాజధానిని మార్చి ఇబ్బందులకు గురిచేసిందని, కూటమి ప్రభుత్వం అమరావతిని నిర్మిస్తుందని చెప్పారు. వైసీపీ విశాఖ రాజధాని నినాదానికి కూడా ప్రజలు మద్దతివ్వలేదని తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక అన్నారు చంద్రబాబు. బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమన్నారు. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయాయని, రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇదన్నారు చంద్రబాబు. గమనీయంగా కోదండరాముడి కళ్యాణం. అమరావతికి చట్టబద్ధత లభించడంతో ఏపీలో సంబరాలు. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందన్న జగన్. ఏపీ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కడప ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం కమనీయంగా జరిగింది. చైత్ర పౌర్ణమి రోజు పండు వెన్నెల్లో ఈ వేడుక నిర్వహించడం ఇక్కడ సంప్రదాయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినందుకు మంత్రి నారాయణ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రైతుల తరపున సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పోరాడి విజయం సాధించిన రైతులకు అభినందనలు తెలిపారు. అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నారాయణ. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రాల రాజధానులపై రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేదన్నారు. అలాంటప్పుడు తీర్మానం చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. 7 ఏళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి నిర్మాణం ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు జగన్. రాష్ట్రానికి చెడు జరగాలని కోరుకునే వ్యక్తి జగన్ అన్నారు మంత్రి నాదెండ్ల. పెట్టుబడిదారులను బెదిరించి రాష్ట్రానికి రాకుండా జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ అశాంతి సృష్టిస్తున్నారని ఆరోపించారు నాదెండ్ల. రాజధాని బిల్లుపై చర్చ జరుగుతూ ఉంటే వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారని మండిపడ్డారు. జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు బుద్దా వెంకన్న. 11 సీట్లు ఇచ్చారని, ప్రజలపై విషం కక్కుతున్నారని, రైతుల గురించి మీ మొసలి కన్నీరెవరూ నమ్మరన్నారు. అమరావతి రైతులను చంద్రబాబు గౌరవిస్తారని, రైతుల ఆనందాన్ని జగన్ చూడలేకపోతున్నారన్నారు బుద్దా వెంకన్న.
ఆలూరులో వైఎస్ఆర్ ఎమ్మెల్యే విరూపాక్షి టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్యే విరూపాక్షి టీడీపీ ఇన్ఛార్జ్ పై విమర్శలు చేశారు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తో గ్రామాల్లో రోడ్లు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం వేసినట్టా అన్నారు. పదే పదే మా అధినేత వైఎస్ జగన్ ను సైకో అని సంబోధిస్తే సహించబోమని మండిపడ్డారు విరూపాక్షి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయం దాడిఘటనలో పివి సునీల్ కుమార్ పాత్ర ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా, మీసాల రాజు ముగ్గురే తమ కుర్రాళ్లని హింసకు ప్రేరేపించారని ఆకివీడు పెద్దపేట స్థానికులు చెబుతున్నారు. ఈ ముగ్గురు పివి సునీల్ కుమార్ తో ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు తనకు సమాచారం ఉందన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జెడ్పీహెచ్ పాఠశాలను హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వస్తువులు ఏ విధంగా ఉన్నాయో విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భోజనం చేసే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులకు సూచించారు. శ్రీశైలం డ్యామ్ ను సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గర జలవనరుల శాఖ అధికారులతో ఆ బృందం సమావేశమైంది. డ్యామ్ గ్యాలరీ, క్రస్ట్ గేట్లు, ప్లంజ్ పూల్, అప్రోచ్ రోడ్, సిలిండర్లను డ్యామ్ సేఫ్టీ అథారిటీ తనిఖీ చేసింది. కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం. 5 మండలాల్లో భూభారతి ప్రయోగాత్మక అమలు. యూరియా సరఫరా సకాలంలో చేయాలని కేంద్రానికి తుమ్మల విజ్ఞప్తి. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ, కేరళం సీఎం విజయన్ మధ్య తేడా లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేరళం రాజధాని తిరువనంతపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేరళంలో 10 ఏళ్ల యూడీఎఫ్ పాలన ముగియబోతోందని తెలిపారు. మోహన్ లాల్ నటించిన నరసింహం సినిమాలోని ఫేమస్ డైలాగ్ ను నీ పో మోనో విజయ అంటూ మార్చారు. భూ సమస్యలు, వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా భూభారతి పోర్టల్ ను ప్రభుత్వం ప్రారంభించింది. ఏప్రిల్ 2 నుంచి కూసమంచి, అశ్వారావుపేట, ఆమనగల్, వట్పల్లి, కోస్కి మండలాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా భూమికి సంబంధించిన సేవలు పొందొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రానికి సమయానికి యూరియా సరఫరా చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. చౌహాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తుమ్మల పాల్గొన్నారు. రైతుల రిజిస్ట్రీలో అత్యధిక ప్రగతి సాధించినందుకు గాను కేంద్రం నుంచి ప్రోత్సాహకంగా రాష్ట్రానికి 422.64 కోట్ల రూపాయలు వచ్చాయని తుమ్మల వివరించారు. హెచ్పివి వ్యాక్సిన్ అవగాహన పోస్టర్ ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆవిష్కరించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా చేపట్టనున్న ప్రచారాన్ని మంత్రి అభినందించనున్నారు. 9 నుంచి 14 ఏళ్ల బాలికలందరూ తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని మంత్రి సూచించారు. లోక్సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించేలా ఉన్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటూ ఉంటే ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా అన్నారు. కేరళ సీఎం విజయన్ ను అదానీతో సీఎం రేవంత్ రెడ్డికి మంచిది కాదని సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో అక్కడి పరిపాలనలో లోపాలు ఎత్తి చూపాలి, మీరొస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. వ్యక్తిత్వ హననం మంచిది కాదని కూనంనేని అన్నారు. ఒక రాష్ట్రంలో గెలిచేందుకు దేశవ్యాప్తంగా చెడగొట్టుకోవద్దని కోరారు. మంత్రి పొంగులేటి కంపెనీల్లో సీఎం రేవంత్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అందుకే హౌస్ కమిటీ వేయడం లేదని తెలిపారు. తనను ఎందుకు టార్గెట్ చేశారు అంటూ ప్రశ్నించారు. తన పర్సనాలిటీ గురించి విమర్శించడాన్ని కౌశిక్ రెడ్డి తప్పుపట్టారు. తాను అండర్-19 క్రికెట్ ఆడే సమయంలో ఫిట్టెస్ట్ ఇన్ ది కంట్రీగా ఉన్నానని గుర్తు చేశారు. హైదరాబాద్, బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ను కలిశారు. హైదరాబాద్ లోని డిఫెన్స్ కేంద్రాలను, బెంగళూరులోని ఏరోస్పేస్ యూనిట్లను కలిపితే ఒక సమగ్ర పారిశ్రామిక జోన్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. హైదరాబాద్ లో ఈగిల్ ఫోర్స్ ఒక డ్రగ్ పెడ్లర్, 17 మంది వినియోగదారులను పట్టుకుంది. పాజిటివ్ గా వచ్చిన 17 మందిని డి అడిక్షన్ సెంటర్లకు తరలించింది. పెడ్లర్ నుంచి 60 గ్రాముల బరువున్న 15 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రారంభమైన సలేశ్వరం జాతర, తుంబుర తీర్థంలో ముక్కోటి, వెలుగొండ ప్రాజెక్టు పనులు జూన్ 15 నాటికి పూర్తి చేయాలన్న కలెక్టర్. టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అభయారణ్యంలోని సలేశ్వరం లింగయ్య జాతర ప్రారంభమైంది.
ఉగాది తర్వాతొచ్చే పౌర్ణమి నాడు మొదలయ్యే ఈ జాతర 3 రోజుల పాటు మాత్రమే ఉంటుంది. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాలు, రాళ్లు రప్పల మధ్య కొలువైన లింగమయ్యను దర్శించుకోవడం ఒక ఆధ్యాత్మిక సాహసయాత్ర. తిరుమల తుంబుర తీర్థం ముక్కోటికి టీటీడీ విస్తరణ ఏర్పాట్లు చేసింది. 2 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. పాప వినాశనంలో భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు అందజేసింది. గోగర్భం జలాశయం నుంచి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులను అనుమతించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం పేరాయిపాలెంలో పీఎం సూర్యఘర్ రూప్ టాప్ సోలార్ ప్రాజెక్టును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అంబేద్కర్ జయంతి నాటికి అద్దంకి నియోజకవర్గం వ్యాప్తంగా 2000 సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్కాపురం జిల్లాకు తలమానికమైన వెలుగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం విజయ సునీత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులు, ఫీజల్ కెనాల్ పనులను ఆమె పరిశీలించారు. జూన్ 15 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్న సీఎం ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ వేద పాఠశాలలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 3 నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భోజనం సరిగ్గా ఉడక్కపోవడమే విద్యార్థుల అస్వస్థతకు కారణమని వైద్యులు అనుమానిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కొండగట్టు అంజన్న ఆలయంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కూలిపోయాయి. అవి మీద పడ్డంతో పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో హనుమాన్ మాల ధరించిన భక్తులు ఆలయానికి వస్తున్నారు. పారిశ్రామిక పార్క్ కోసం తమ భూములు లాక్కోద్దని వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు రైతులు నిరసనకు దిగారు. పరిగి షాద్నగర్ రహదారిపై బైఠాయించారు. జీవనాధారమైన భూములు లాక్కోద్దని విజ్ఞప్తి చేశారు. రాపోలు కాడ్లాపూర్లో 1197 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సేవలు నిలిచిపోవడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్కానింగ్ చేయాల్సిన డాక్టర్ కాంట్రాక్ట్ ముగిసిందని, ఆ డాక్టర్ అందుబాటులో లేరని చెప్పడంతో మహిళలు తీవ్ర అసహనానికి గురయ్యారు. హడావుడి పెరగడంతో కేవలం గర్భిణీలు మాత్రమే స్కానింగ్ తీశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, మాజీ మంత్రి గంగుల కమలాకర్, అల్లు స్నేహారెడ్డి, కన్నడ నటి తారా, దర్శక నిర్మాతలు ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని అధ్యక్షతన కీలక సమావేశం. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెంచమన్న కేంద్రం, జనం నడ్డి విరుస్తున్నారన్న కాంగ్రెస్. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సంవిధాన్ సదన్లోని 58 శిలా చిత్రాలు కేవలం కళాఖండాలు కాదని, అవి భారత నాగరికత ప్రయాణపు దృశ్య రూపాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఆ కళాఖండాలపై రాసిన పుస్తకాన్ని స్పీకర్ ఓం బిర్లాతో కలిసి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. రోడ్డు పక్కన చాయ్ దుకాణాల నుంచి విమాన ప్రయాణం, ఎల్పీజీ, ఏజీఎఫ్ ధరలు 140 కోట్ల మంది భారతీయులను ప్రభావితం చేయబోతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక ఆర్థిక విధానాలతో దేశాన్ని దారుణంగా దెబ్బతీస్తోందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాల్టి దేశంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగబోతున్నాయని ఖర్గే అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పటికీ భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఉద్దేశం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. డొమెస్టిక్ ఎల్పీజీ ధరలు కూడా పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సిబిఎస్ఈ 3 నుంచి 8 తరగతి వరకు కాంప్యూటేషనల్ థింకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుస్తకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. కంఠతా పట్టే విధానం నుంచి విమర్శనాత్మక ఆలోచన వైపు విద్యా వ్యవస్థను మళ్లించడంలో ఇది కీలక అడుగు అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ పుస్తకాలను ఇంగ్లీష్కే పరిమితం చేయకుండా భారతీయ భాషలు అన్నింటిలోనూ తీసుకురావాలని సూచించారు. తమిళనాడులో ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే రాష్ట్రం పేరును దక్షిణ్ ప్రదేశ్ గా మార్చేందుకు ఏమాత్రం సందేహించదని సీఎం స్టాలిన్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలపడం ద్వారా అన్నాడీఎంకే, పీఎంకేలు మైనార్టీలు, శ్రీలంక తమిళులను మోసం చేసిందని తెలిపారు. సీఏఏకు మద్దతిస్తున్నారా లేదా అన్నది బహిరంగంగా చెప్పాలని పళనిస్వామిని స్టాలిన్ డిమాండ్ చేశారు.
పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్లో బీజేపీ కార్యాలయం ఎదుట పేలుడు తీవ్ర కలకలం రేపింది. పార్కింగ్ చేసిన స్కూటీలో భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డారు జనం. ఈ పేలుడులో ఎవ్వరికీ గాయాలు కాలేదని అధికారులన్నారు. సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్ సిబ్బందితో పాటు పోలీసులు చేరుకున్నారు. ఒడిషా మాజీ సీఎం బిజు పట్నాయక్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే క్షమాపణ చెప్పారు. గత వారం తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే తాను బేషరతుగా క్షమాపణలు చెప్తున్నా అని నిషికాంత్ అన్నారు. ప్రత్యేక ప్రాంతంగా ఒడిషాను గుర్తించిన 1936 ఏప్రిల్ 1ని గుర్తు చేసుకుంటూ శాండ్ ఆర్టిస్ట్ సరిత ఇసుకతో కళాఖండాన్ని రూపొందించారు. ఒడియా అక్షరాలతో పాటు నాటి ఉద్యమంలో పోరాటం చేసిన యోధులకు కళ ద్వారా శ్రద్ధాంజలి ఘటించారు. అసోంలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ప్రచారం. కేరళంలో పుట్టకపోయినా తాను గౌరవప్రదమైన కేరళైట్నన్న రాహుల్ గాంధీ. బీజేపీ అంటే భూ కబ్జాలన్న మమతా బెనర్జీ. ఎలక్షన్ టాప్ 9 న్యూస్ చూద్దాం. స్వతంత్ర భారతదేశంలో అవినీతికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ అని ప్రధాని మోదీ అన్నారు. అధికారం కోసం అసోం గుర్తింపు, గౌరవం, భద్రతను కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టిందని విమర్శించారు. అసోంలో ప్రధాని మోదీ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధికి వ్యతిరేకమనే విషయం దేశమంతటికీ తెలుసని ప్రధాని అన్నారు. తేయాకు అనేది అస్సాం ఆత్మ అని ప్రధాని మోదీ అన్నారు. అస్సాం ప్రచారంలో భాగంగా దిబ్రూగఢ్లోని తేయాకు తోటను ప్రధాని సందర్శించారు. అక్కడి కార్మికులతో కలిసి ఆయన తేయాకును కోశారు. ఇది ఒక మర్చిపోలేని అనుభూతి అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. తేయాకు కోసే మహిళలతో ప్రధాని మోదీ మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గతంలో చెప్పిన బీజేపీ ఏం చేసింది అని అసోం పౌరులను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అది డబుల్ ఇంజిన్ కాదు, అది డబుల్ బానిసత్వం అని అన్నారు. బీజేపీ వాళ్లకు ఏదైనా ప్రయోజనం ఉంటేనే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారని అసోం ప్రచారంలో ప్రియాంక విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడు విజయ్ ని తమిళనాడు వ్యాప్తంగా ప్రచారం చేయకుండా కుట్ర జరుగుతోందని టీవీకే కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసింది. చెన్నై నగర్ పోలీస్ కమిషనర్ సహా తమిళనాడులో సీనియర్ పోలీస్ అధికారులను తక్షణమే బదిలీ చేయాలని టీవీకే డిమాండ్ చేసింది. విజయ్ కి వై కేటగిరీ ఉన్నా ఆయన భద్రతలో అనేక లోపాలు చోటు చేసుకుంటున్నాయని టీవీకే లేఖలో పేర్కొంది. తమకు అధికారమిస్తే తమిళనాడును మాదక ద్రవ్యరహితంగా ఉద్యోగ సంపన్న తమిళనాడును ఏర్పాటు చేస్తామని పట్టాళి మక్కల్ కచ్చి ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి చెన్నైలో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తమిళనాడు పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ద్వారా 40,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్బుమణి ప్రకటించారు. మిత్రపక్షం ఎండీఎంకేకి డీఎంకే 4 స్థానాలు దక్కించుకుంది. ఆ 4 స్థానాల్లో ఆ అభ్యర్థులు డీఎంకే గుర్తు ఉదయించే సూర్యుడిపైనే పోటీ చేయనున్నారు. ఒక్క స్థానంలో సొంత గుర్తుపై పోటీ చేయాలనుకున్న చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని ఎండీఎంకే మార్చుకుంది. బీజేపీ అంటే భూ కబ్జాలు, ఓటర్ల పేర్ల తొలగింపు, విభజన రాజకీయాలు అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ఆ పార్టీ బలపడకుండా చూస్తానని ప్రతిజ్ఞ చేశారు. అమర్త్యసేన్ భూమిని లాక్కునే ప్రయత్నం చేసిన వాళ్లు సిగ్గుపడాలని మమత విమర్శించారు. గతంలో సిపిఎం ఏం చేసిందో ఇప్పుడు బీజేపీ అదే చేస్తోందని మమత అన్నారు. బెంగాల్ అసెంబ్లీలో పోటీ చేస్తున్న కొత్త ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తూ ఉండడంతో మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల విచారణకు కోర్టు మరో 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇవ్వడంతో నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఈ ముగ్గురిని పోలీసులు ఇప్పటికే 3 రోజుల పాటు విచారించారు. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో 5 నిందితులను విచారణ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి భారీ భద్రత మధ్య విజయవాడకి తీసుకొచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వీరికి వైద్య పరీక్షలు చేసి కొత్తపేట పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. వీరిని విచారించేందుకు కోర్టు 5 రోజుల కస్టడీకి ఇచ్చింది.
మార్చి 26న మార్కాపురంలో జరిగిన ట్రావెల్స్ బస్సు తగలబడిన కేసులో ట్రావెల్స్ బస్ యజమాని హరికృష్ణ, డ్రైవర్ యువరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎటువంటి డ్రైవింగ్ అనుభవం, లైసెన్స్ లేని యువరాజుతో బస్సును ట్రావెల్స్ యజమాని నడిపించారని పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ విషయంలో బిల్ సెక్షన్ లో పనిచేసే అరవింద్, రమేష్ 13,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రేవుపై మైనింగ్, రెవెన్యూ పోలీసులు దాడులు చేశారు. కొద్ది రోజులుగా ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా రోజు ఇక్కడ నుంచి 200 ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. 10 ట్రాక్టర్లు, 5 పడవలు, 2 ప్రొక్లైనర్లను సీజ్ చేశారు. విజయవాడలో సంచలనం సృష్టించిన అత్విక్ ట్రేడింగ్ స్కామ్ లో నిందితుల ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేసింది. ప్రధాన నిందితులు వెంకట ఆదిత్య, ఆయన కుటుంబ సభ్యులు, ఏజెంట్ల పేర్ల మీద ఉన్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో మొత్తం 100 కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నాయి. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాల్ ప్రారంభించారు. గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ పోలీస్ ఫ్రెండ్లీగా ఉండాలన్నదే పోలీసుల ఉద్దేశమని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఫిలిప్పీన్స్, కాంబోడియాతో లింకులున్న సైబర్ నేరగాళ్ల ముఠాను హర్యానా గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా కాల్ రూటింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్న 13 సిమ్ బాక్సులు, 504 సిమ్ కార్డులు, పెద్ద మొత్తంలో డిజిటల్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరానికి లాభాలతో స్వాగతం పలికిన స్టాక్ మార్కెట్. మళ్లీ పెరుగుతోన్న బంగారం, కోల్ గ్యాసిఫికేషన్ లో కీలక ముందడుగు. బిజినెస్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కొత్త ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్ లాభాలతో స్వాగతం పలికింది. క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచింది. సెన్సెక్స్ 1187 పాయింట్లు, నిఫ్టీ 348 పాయింట్ల లాభాన్ని నమోదు చేశాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం మళ్లీ 1,50,000 రూపాయల మార్క్ దాటింది. 10 గ్రాముల ధర ఇప్పుడు 1,52,950 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,40,200 రూపాయలుగా ఉంది. ప్రభుత్వ సహకారంతో రూపొందించిన భారత్ టాక్సీ యాప్ పోటీదారుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటుకు తెలిపారు. కొంతమంది డ్రైవర్లు డిజిటల్ స్వీకరణకు ముందు రాకపోవడం కూడా ఒక కారణమని రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. సంక్షేమం, అవగాహన, శిక్షణ, మెరుగైన యూజర్ అనుభూతితో ఈ పరిస్థితిని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని అమిత్ షా వెల్లడించారు. బొగ్గు నుంచి అమోనియం నైట్రేట్ తయారీకి సంబంధించి భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్, మహానంది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ మధ్య కీలకమైన ల్యాండ్ లీజింగ్ ఒప్పందం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంపై 2 సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ప్లాంట్ ఒడిశాలో ఏర్పాటవుతోంది. గుజరాత్లోని కాండ్లా దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ గత ఆర్థిక సంవత్సరంలో కార్గో నిర్వహణలో కొత్త రికార్డు నెలకొల్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరం 158 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యంగా పెట్టుకోగా ఈ రేవు 160 మిలియన్ టన్నుల హ్యాండిల్ చేసింది. దేశంలోని భారీ రేవుల్లో కాండ్లా అగ్రస్థానంలో ఉంది. గ్యాస్ సమస్య తీవ్ర రూపం దాల్చుతూ ఉండడంతో పాతకాలపు పొయ్యిలకు మళ్లీ డిమాండ్ కనిపిస్తోంది. మార్కెట్లో కొత్త రీతిలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. కొత్త తరం వాళ్లు ఈ పొయ్యిలు వింతగా ఉన్నాయని కొనుక్కుంటున్నారని దుకాణదారులు తెలిపారు. పాతకాలం వాళ్లు వీటిపై వండిన వంటలు రుచిగా ఉండేవని గుర్తు చేసుకుంటున్నారు. మణిపూర్ చుర్చందాపూర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ 2 రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. ఆహార ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ పై ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమానికి మణిపూర్కు చెందిన చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, స్టార్టప్స్ హాజరయ్యాయి. యూజర్ పేరు మార్చుకొని వెసులుబాటును గూగుల్ కల్పించబోతోంది. పేరు మార్చుకున్న తర్వాత కొత్త, పాత యూజర్ నేమ్స్ అలాగే ఉంచుకోవచ్చని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. 2004లో జీమెయిల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ మార్పు తీసుకురావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం అమెరికాలో మాత్రమే ఉంటుంది.